పల్లి కాన్ఫరెన్స్లో నెల రోజులైంది. కళ్యాణ్ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కులు వచ్చి మండల ఆఫీస్లో బాలనార్ మండల్లో కూకట్పల్లి మండల్లో పెట్టుకొని కూర్చున్నారు. నేను ఆర్డీఓ గారిని రిక్వెస్ట్ చేశాను, కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను, ఎంఆర్ఓని రిక్వెస్ట్ చేశాను. మీరు నిరుపేదలు, వాళ్ళు ఎన్నో అవసరాలు ఉంటాయి, వాళ్ళ కష్టాలు ఉంటాయి, ఇచ్చేయండి తొందరగా. అలాట్మెంట్ వచ్చిన తర్వాత 24 గంటల్లో ఇచ్చేటటువంటి సంస్కృతి ఇప్పటిదాకా ఉండేది. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు దగ్గర పెట్టుకొని మంత్రి వస్తాడు, మంత్రి వచ్చినాక ఇస్తాడన్నటువంటి చెప్పుకుంటా దాటేస్తూ ఉన్నారు. ఇది ఎమ్మెల్యే గారు మీ చేతుల మీదుగానే కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ అనేది గతంలో ఉంది, ఇప్పుడు ఉండాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు సిగ్నేచర్ పెడితేనే శాంక్షన్ ఇస్తారు మీరు. అటువంటిది ఇలా మీరు ఎంత దుర్మార్గంగా నిరుపేదలకు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చి ఉంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు మీరు ఉన్నారంటే నిరుపేదలు ఏ రకంగా పుట్టగొట్టుకుంటున్నారు అనేది ఇదే నిదర్శనం. 550 కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాద్ ముబారక్ చెక్కులు ఉంటే నిరుపేదలు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. నేను ఎంఆర్ఓని అడుగుతున్నాను, కలెక్టర్ని అడుగుతున్నాను, ఆర్డీఓని అడుగుతున్నాను. ఎంత చెప్పినా ఇవాళ రేపు మంత్రి గారు టైం ఇస్తలేడు, ఆ టైం ఇస్తలేడు. ఈ రకంగా దాటేస్తూ పోతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను గవర్నమెంట్ గారు, ముఖ్యమంత్రి గారిని. ఒక ఎమ్మెల్యేను 72,000 మెజార్టీతో గెలిపించి కుక్కట్పల్లి ప్రజలను నేను కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేటప్పుడు, షాద్ ముబారక్ చెక్కులు ఇచ్చేటప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి 24 గంటల్లో చెక్కులు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. ఈ కళ్యాణ లక్ష్మి ఇచ్చిన నుంచి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పెట్టినటువంటి స్కీమే నిరుపేదలకు అదొక మంచి అవకాశము, వాళ్ళ పెళ్లిలకు ఉపయోగపడుతుంది, అప్పులు చేస్తారని చెప్పి బాధపడుకుంటూ ఆ రోజు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వమని చెప్తే మీరు ఇవ్వకుండా నెల రోజుల నుంచి కుక్కడపల్లి కాన్ఫరెన్స్లో ఆపడం అనేది దుర్మార్గమైన విషయం. రెండోది, మీరు ఇంకా తులం బంగారం ఇస్తామన్నారు. ఆ తులం బంగారం పక్క పెట్టినా కూడా ఆ ₹1,00,000 ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ₹1,00,000 మీరు ఇవ్వకుండా నిరుపేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. నేను మళ్ళా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా. నేను రాకమంటే రాను, కానీ మీరు నిరుపేదలకు ఇచ్చేయండి, మండలాభి నుంచి అలాట్ చేయండి. మీకు నేను వస్తే బాధపడతారు, ఎమ్మెల్యే వస్తే ఇవ్వద్దు బాధపడతారు అనుకుంటే మీరే ఇవ్వండి అని చెప్పాను. నేను మీరే ఇవ్వండి, ఎంఆర్ఓలో ఇచ్చేయండి. ఈ దుర్మార్గమైన రాజకీయాలకు బలి కావద్దు ప్రజలు. దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నారు మీరు, ఇది మంచి పద్ధతి కాదు. రేపు 11 గంటల లోపల గిట్ట మీరు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వకపోతే ఖచ్చితంగా అందరిని తీసుకొచ్చి ఈ మండల ఆఫీస్ ముందే ధర్నా చేస్తానని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. కలెక్టర్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు దీన్ని స్పందించకపోయి రేపు 11 గంటల లోపల ఇవ్వకపోతే డెడ్ లైన్ పెడతా ఉన్నాను. నెల రోజుల నుంచి అడిగి నాకు ఇబ్బంది అయ్యి ఈరోజు మీకు ప్రెస్కి ఎక్కవలసి వస్తుంది. రేపు 11 గంటల లోపల మీరు గిట్ట కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ ఇవ్వకపోతే మా కార్పొరేటర్లను, అదేవిధంగా మాకున్నటువంటి ఎవరైతే అలాట్మెంట్ అయినా అందరూ తీసుకొని మీ దగ్గరకు వస్తాం. ఇచ్చిందాకా ఇప్పించిందాకా నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆనే కూర్చుంటా, రాత్రి కానీ మీరు ఎన్ని రోజులు ఆనే కూర్చుంటా, ఆనే తింటా, ఆనే వండుకుంటా అని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా.